ఉమ్మడి పార్టీల పొత్తులలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరును శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రకటించడంపై మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు స్పందిస్తూ, కనీసం పార్టీ పేరు చెప్పుకోకుండా ఇంటింటికి బొజ్జల అని చెప్పుకుంటూ పార్టీ పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పేరును మరోసారి పునఃపరిశీలించి సర్వేలు జరిపించి ఎన్నో ఏళ్లుగా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సేవలందించిన తనలాంటి నాయకుడిని పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు. నేడు బీజేపీ జనసేన తాను నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్కు మరియు జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుతకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తాను వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ గెలుపుకు కృషి చేస్తానని తెలియజేశారు. 2004లో తన గెలుపుకై కృషి చేసిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్కు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేంద్రం అధిష్టానం సీటు ఖరారు చేస్తే అతని గెలుపుకు తాను మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తానని ఆయన అన్నారు. మనసు ఏమంటే జనసేన వాడిని అడగలా, బీజేపీ వాడిని అడగలా, తెలుగుదేశం వాడిని అడగలా, మా కుటుంబం బొజ్జల ఇంటింటికి అన్నామే కానీ మేము ఏం అడగలేదు అనేది కొంతమంది యూత్ మమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తున్నారు. తప్పది. ఇంటింటికి తెలుగుదేశం మహానుభావుడైనటువంటి ఎన్టీ రామారావు, మహానుభావుడైనటువంటి ప్రజాహిత కోరినటువంటి ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఈ పార్టీ పేరు చెప్పుకునేది నీకు సిగ్గైతే మరి ఎందుకు నువ్వు సీటు తీసుకుని ఈ పార్టీ పేరు చెప్పు? నీకు సిగ్గా? అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇది నేను అనడం లేదు. గత 2 నెలలుగా అందరూ పోయి హైకమాండ్కి చెప్తున్నారు. అందరూ అనేది ఏమంటే ఇప్పటికి 35 సంవత్సరాలు ఇచ్చారు కదా వాళ్ళ కుటుంబానికి, మళ్ళా ఎందుకు పెద్ద ఆయన పునఃపరిశీలన చేయకూడదు అనేది సమాజం నుంచి, రాజకీయ నాయకుల నుంచి, అందరి నుంచి వచ్చేటటువంటి సబ్జెక్టు. పునఃపరిశీలించమనేదే రిక్వెస్ట్. 300 మంది వచ్చినారు. ఇప్పుడు ఆడ కూర్చున్న వాళ్ళు 100 మంది జనసేన, 100 మంది బీజేపీ, 100 మంది తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు. అందరికీ కూడా ఇన్నిసార్లు వాళ్ళకే వాళ్ళ కుటుంబానికే ఇస్తే ఏమి న్యాయం, ఏమి ధర్మం, మారిస్తే ఏమి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థిగా పెద్ద ఆయన నిర్ణయించేటప్పుడు నేను అవన్నీ ఎత్తుకోకూడదు. కాబట్టి నాకు కావాలి, కుటుంబానికి వద్దు, పెద్ద పేరు వచ్చింది ఇదే అన్నారు, ఆ కుటుంబానికి వద్దు, ఛాన్స్ మార్చండి, ఆ కుటుంబానికి వద్దు. రిషితమ్మకి ఇచ్చినా, బృందమ్మకి ఇచ్చినా, సుధీర్కి ఇచ్చినా ఆ కుటుంబమే కదా, మార్చండి. ఇంకేమి కాళహస్తి కాన్స్టిట్యున్సీ మిమ్మల్ని అంత ఆదరించి అభిమానిస్తుంటే తెలుగుదేశాన్ని మీరు మమ్మల్ని తొక్కతారా ఆ కుటుంబం ద్వారా? ఇది అంచనా. నేను 4 నెలల ముందే మాట ఇచ్చున్నాను, తెచ్చుకో ఆనంద్. పైగా నువ్వు నాకు చేసున్నావు 2004 ఎలక్షన్లో, నేను నీ రుణం తీర్చుకుంటాను, మంచోడు కాబట్టి చెప్పినాను. 2, ఆ అమ్మాయి ఉంది, ఒక ఆడబిడ్డ అయినా సరే ఇన్ని సంవత్సరాలుగా మరి ఏమి జరుగుతుందో ఈ పార్టీలో, నేను నా భవిష్యత్తు, నా ఆశలన్నీ కోట్లు సంపాదించేయాలని ఆశలు ఏమన్నా ఉండుంటే ఆ విధంగా తిరగదు పాపం మా అమ్మాయి. అంత నిస్వార్థంగా ఏదైతే మానసికంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సాధించేదానికి వచ్చిందో ఆ అమ్మాయిని కూడా నేను దీవిస్తున్నాను, చెప్తున్నాను మనస్ఫూర్తిగా.